ఈ మిరపకాయలతో బజ్జీలు మాత్రమే కాదండి, ఈ విధంగా స్టఫ్డ్ కూరను కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ స్టఫ్డ్ మిర్చి కోసము ఇలాంటి లావుగా ఉన్న మనం మిర్చి బజ్జీ కోసం తీసుకుంటాం కదా, అలా ఉన్న మిర్చీలను అయితే తీసుకోవాలి, పచ్చిమిరపకాయల్ని. ఇక్కడ నేను పావు కిలో కంటే ఒక 50 గ్రాములు అయితే ఎక్కువగా తీసుకున్నాను. ఇక వాటిని అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా నిలువుగా చీరుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజలన్నీ కూడా ఒక స్పూన్ తీసుకొని బయటికి తీసేయాలి. మనకు ఈ మిరపకాయల్లో ఎక్కువగా ఈ విత్తనాలలోనే కారం అనేది ఎక్కువగా ఉంటుందండి. పైన ఉన్న ఈ తోలులో మనకు కారం అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే లోపల ఉన్న విత్తనాలన్నిటినీ కూడా ఈ విధంగా స్పూన్ తీసుకొని అన్నీ కూడా తీసేసుకుంటే మనకు కూర చేసుకున్నప్పుడు మనం పచ్చిమిర్చిని అలానే నోట్లో పెట్టుకొని